హన్మకొండ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. న్యూ షాయంపేట సర్కిల్లో గుర్తు తెలియని వ్యక్తి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో భక్తులు, బజరంగ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన వారి నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంస కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో న్యూ షాయంపేట ప్రధాన రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హన్మకొండ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. న్యూ షాయంపేట సర్కిల్లో గుర్తు తెలియని వ్యక్తి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో భక్తులు, బజరంగ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన వారి నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంస కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో న్యూ షాయంపేట ప్రధాన రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ కాదా, ఏదైతే హన్మకొండ జిల్లా న్యూ షాంపేట సర్కిల్లో హనుమాన్ స్వామి విగ్రహాన్ని అయితే ఆకతాయిలు గుర్తులేని వ్యక్తులు అయితే ధ్వంసం చేయడం జరిగింది. దానిపై స్థానికుల్లో చాలా ఆవేశాలతో పాటు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న భక్తులతో పాటు ప్రజలు కూడా చాలా గుమిగుండ పరిస్థితి నెలకొంది. న్యూ షాంపేట ప్రధాన రోడ్డు పైన కూర్చొని హనుమాన్ భక్తులు ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. భారీగా వెళ్లే వాహనాలు మొత్తం అటు నిలిచిపోయిన అయితే పరిస్థితి నెలకొంది. విగ్రహం ధ్వంసం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే బజరంగ దళ్ కార్యకర్తలు, హనుమాన్ మాల వేసిన భక్తులైతే గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో విగ్రహం ఏదైతే ధ్వంసం చేసిన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో అసలు హనుమాన్ భక్తులు గాని, బజరంగ కార్యకర్తలు గాని, ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి దీన్ని చాలా కఠినంగా అయితే ఖండించిన పరిస్థితి నెలకొంది. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.